సూర్యుడి కుమార్తె అయిన యమున వివాహం తరువాత తన అన్న అయిన యమధర్మరాజును తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. యముడు కార్తీక శుద్ధ విదియ నాడు తన సోదరి ఇంటికి వెళ్తాడు. తన అన్న ఇంటికి వచ్చిన ఆనందంలో యమున పంచభక్ష పరవన్నాలు వండి వడ్డిస్తుంది. చెల్లెలు ప్రేమకు సంతోషించిన యమధర్మరాజు ఏం వరం కావాలి అని అడుగగా, యమున ప్రతి సంవత్సరం ఈ రోజున అనగా కార్తీక శుద్ధ విదియ నాడు ఏ సోదరుడైతే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అని వరాన్ని కోరుతుంది. యమధర్మరాజు ఆ వరాన్ని ప్రసాదించి, ఎవరైతే సోదరి చేతి భోజనం ఆ రోజు చేస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుంది అని, సోదరికి తన సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని యమునకు యమధర్మరాజు వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజుని మనం యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం అని పిలుచుకుంటాము.